అత్త కోడల్ని వేధించేది, ఇబ్బంది పెట్టేది, ఆడపడుచులు వేధించేటోళ్ళు, చాలా ఇబ్బందులు పడేటోళ్ళు. అమ్మాయి మంచిదైతే చాలు, కట్న కానుకలు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా పర్వాలేదు, మా అబ్బాయితో మంచిగుంటే చాలు, మా అబ్బాయితో సంసారం చేస్తే చాలు అనే ఆలోచనకు వచ్చిన అత్తలు ఉన్నారు. సార్, ఈ కాలంలో అత్తలు ఎలాంటి కోడలు కావాలని అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అత్తలు ఆలోచించే విధానాలు పూర్తిగా మారిపోయినాయి అమ్మ. వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, అమ్మాయి మంచిదైతే చాలు, కట్న కానుకలు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా పర్వాలేదు, మా అబ్బాయితో మంచిగుంటే చాలు, మా అబ్బాయితో సంసారం చేస్తే చాలు అనే ఆలోచనకు వచ్చిన అత్తలు ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో. ఎందుకోసం ఈ మాట అంటున్నా అంటే, ఇంతకుముందు కాలం వేరు. అప్పుడు ఎట్లుంటుండే అంటే, అత్త కోడల్ని వేధించేది, ఇబ్బంది పెట్టేది, ఆడపడుచులు వేధించేటోళ్ళు, చాలా ఇబ్బందులు పడేటోళ్ళు అమ్మాయిలు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అత్తవారింటి కాడ. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, తల్లిదండ్రులు, ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచించేది ఒకటే, మా అబ్బాయి ఇంత జాబ్ చేస్తున్నాడు, మాకు ఇంత ప్రాపర్టీ ఉంది, ఎవరైనా వెల్ సెటిల్ చేసుకుంటున్నారు కాబట్టి ఇలా రేపు ఆ పిల్లగాడోళ్ళు మరి అదే ఇంట్లో పర్వాలేదు, లేదా వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని ఇప్పిస్తాము, లేదంటే ఉండొచ్చు, దాంట్లో ఏదైనా రెంట్ కన్నా పోయి ఉండేది, లేదంటే మేమైనా బయటకు పోయి ఉంటాము, వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉంటే చాలు. ఇంత వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సంసారం చక్కదిద్దుకోవడానికి 1-2 years టైం ఇస్తున్నారు తల్లిదండ్రులు. అత్తలు చాలా మంచోళ్ళు అమ్మ. ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు పూర్తిగా మారిపోయినారు. వేధించడము, హింసించడము ఇవన్నీ ఏమి లేవు. మా అబ్బాయి, మా కోడలు మంచిగా ఉంటే చాలు అనే ఆలోచనలు ఉన్న అత్తలు చాలా మంది కోకొల్లలు. ఎందుకోసం అంటే నేను చూస్తున్నా కదా, వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు గొడవలు పెట్టేవాళ్ళు, హింసించే వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఈ కట్నం తీసుకురా, ఆ కట్నం తీసుకురా, ఇది తీసుకురాలేదు, అది తీసుకురాలేదు, ఆ లాంఛనాలు ఇవ్వలేదు మీ వాళ్ళు అనే ఆలోచనలు అసలు లేనే లేవు ఉన్న అత్తలకు. కాబట్టి దయచేసి ఏంటంటే, కోడలను కూడా అర్థం చేసుకొని, ఇంత మంచి అత్తలున్న కాలంలో కోడలు కూడా మారి ఆ సంసారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మరి అత్తలు కోరుకునే దాన్ని మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో చేయాలని అత్తల తరపున మాట్లాడుతున్నా.